విశాఖ రైల్వే జోన్కు భూమి ఇవ్వలేదన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యలను కలెక్టర్ మల్లికార్జున వివరణ ఇచ్చారు. డిసెంబర్లోనే రైల్వేకి ముడసర్లోవ వద్ద 52 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులకు కూడా తెలియజేశామని అంటున్న కలెక్టర్ మల్లికార్జునతో మా ప్రతినిధి రామచంద్రరావు ఫేస్ టు ఫేస్. రైల్వేకి సంబంధించిన స్థలాన్ని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం జీవీఎంసీ ద్వారా కేటాయించిన పరిస్థితి. ఈ దిశలో మనతో మాట్లాడడానికి విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున గారు ఉన్నారు. సరే, అదే రైల్వేకి సంబంధించి చాలా కాలంగా ఇష్యూ ఉంది. దాదాపుగా 2013 నుంచి ఇష్యూ ఉంది. అంటే వాళ్ళకి స్థలం ఇవ్వాలని ఎంత స్థలం ఇచ్చారు, అట్లాగే దానికి వాళ్ళకి వాస్తవానికి ఎంత స్థలం రైల్వేకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది? ఇన్ఫ్యాక్ట్ మనకి డిసెంబర్లో చీఫ్ సెక్రటరీ గారు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో అప్పుడు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టిన తర్వాత దాని మీద ఉన్న ఏ ఇష్యూస్ లేకుండా మనము క్లియర్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ట్రెంచ్ కూడా కొట్టాం. ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ట్రెంచ్ కొట్టాము, ఇయర్ మార్క్ చేసాం ల్యాండ్ అంతా. జనవరి 2, 2024 జీఎంసీ కమిషనర్ గారు ఇన్ఫ్యాక్ట్ మనకి ఇక్కడ రైల్వే శాఖకి అడ్రస్ కూడా చేశారు. దాని తర్వాత ఒక 4-5 టైమ్స్ కూడా మళ్ళీ ఫోన్ కాల్స్ చేసి కూడా చెప్పడం జరిగింది. సో ఎనీ టైం రెడీ అంటే ఈరోజు వస్తామని చెప్పారు. సో ఇక్కడ అది ఇష్యూ ఏం లేదు. ఆల్రెడీ ల్యాండ్ హ్యాండింగ్ ఓవర్ సంబంధించింది లెటర్ కూడా 1 మంత్ బ్యాకే అడ్రస్ చేశాము. ఎనీ టైం ఎనీ మినిట్ వీఆర్ రెడీ. ఓకే సార్, ఎంత స్థలం రైల్వేకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది? ఎంత రేషియోలో ఇచ్చారు? అట్లా ఏ ప్రాంతంలో ఆ స్థలం ఇప్పుడు అలొకేట్ చేయడం జరిగింది? అంతకుముందు మనకి ఎంఓయూ అయితే ఉందో లాంగ్ బ్యాక్, అంటే ఈవెన్ బిఫోర్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ది రైల్వే జోన్, మనకి ఎంఓయూలో మనకు 52.22 ఎకర్స్ అయితే ఉందో ముస్తర్లో ఓల్డ్ సర్వే నెంబర్ 26లో ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఆ ల్యాండ్ సంబంధించింది ఇన్స్పెక్షన్స్ అయిపోయినాయి, ట్రెంచింగ్ అయిపోయింది, అండ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నాయి. జస్ట్ మ్యాటర్ ఆఫ్ మినిట్ ఆర్ అవర్ అంతే. వాళ్ళు జస్ట్ రావడం తీసుకోవడం అంతే. ఓకే సార్, ఈ ఇష్యూ నిన్నటి నుంచి కొంత వైరల్ అవుతుంది. ఈ తర్వాత మీరు కావచ్చు లేకపోతే రైల్వేస్ అయినా దీని మీద డిస్కషన్ అయ్యిందా? వాటిని ఎలా తీసుకోండి అట్లాంటి ఇష్యూ? నిన్న కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంత మధ్యలో కూడా ఒక 4-5 టైమ్స్ కాల్స్ కూడా వెళ్ళాయి. ఐ థింక్ మేబీ అంటే వాళ్ళకి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయేమో తెలియదు కానీ, బట్ ఐ థింక్ ఈరోజు తీసుకుంటామని చెప్పారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కానీ లేదంటే ఇక్కడ కలెక్టరేట్ తరపు నుంచి కానీ ఏ ఇష్యూ లేదు. 1 మంత్ బ్యాకే మొత్తం అంతా రెడీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది ముడసర్లోని పాత సర్వే నెంబర్ 26లో దాదాపు 52 ఎకరాల స్థలాన్ని రైల్వేకు జీవీఎంసీ ద్వారా అప్పగించినట్టు చెప్తున్నారు. అలాగే విశాఖ నగర మేయర్ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి వాటికి అప్పగించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్న పరిస్థితి. అదే విషయాన్ని ఇప్పుడు జిల్లా కలెక్టర్ కూడా నిర్ధారించారు. గత నెల 2వ తేదీనే జీవీఎంసీ ద్వారా దానికి కేటాయిస్తూ ఒక జీవోను కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.